విజయాన్ని ఎలా చూడాలి, ఆయనకు లభించినటువంటి ఆధిక్యం కావచ్చు, మొత్తం ప్రతి రౌండ్ లో కూడా ఎలాంటి పరిస్థితి కనిపించింది? కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన విజయం సాధించారని చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తనను పిఠాపురంలో గెలిపించారని 1,00,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాలని చెప్పి ప్రజలను బహిరంగంగా అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం కదిలి పవన్ కళ్యాణ్ తమ సొంత మనసులో చూసుకుని దాదాపు 70,354 కనీ విని ఎరిగని మెజారిటీతో పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో గెలిపించారని చెప్పాలి. వారందరూ చూస్తుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు వచ్చినంత మెజారిటీ మరెవరికి రాలేదని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా తాము ఓడించి తీరుతామని, దానికోసం ఎన్ని 100 కోట్లకు వచ్చాయో సరే తాము ఏమాత్రం వెరవని చెప్పి ప్రతిసారి వైసీపీ ఆ చివర రాయలసీమలో రోజా దగ్గర నుంచి ఆ చివర శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదం వరకు అడుగడుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి అయితే, అదేవిధంగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మొదటి వరకు వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి 100 మంది కర్మ బృందాలు కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ఎన్ని రకాల కుట్ర పన్నారో అన్ని రకాల కుట్ర పన్నారు. చివరికి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చీపెట్టి బయటకు పంపించిన వైసీపీ చివరికి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం మళ్ళీ బుజ్జగించి పార్టీలో కూడా తీసుకొచ్చారు. చివరికి ముద్రగడ కూడా ప్రయోగించి పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్పి ఆయనతో కూడా స్టేట్మెంట్ ఇప్పించారు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన ఇంటి పేరు కూడా మార్చుకుంటామని చెప్పి శపథం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇవన్నీ పక్కాగా గమనించి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వైసీపీలో అధినేత జగన్ దగ్గర నుంచి ఇక్కడ ముద్రగడ పద్మనాభం వరకు రకరకాల కులిచిత్తుల తరుణాన్ని ప్రజలందరూ కూడా చీకొట్టారని చెప్పొచ్చు. ఒక రకమైన ఓటుతో వీళ్ళందరూ కూడా చాచి కొట్టి ఒక రకమైన గుణపాఠం చెప్పారని మనం భావించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారన్న ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు గాని, జనసేన పార్టీ నాయకులు గాని, కూటమి కూడా ఒక రకమైన ఆనందంలో తీసుకెళ్ళిందని చెప్పాలి. శ్రీహరి అప్పారావు, అంటే ముఖ్యంగా పేరు మార్చుకుంటామని చెప్పి ముద్రగడ చెప్పినటువంటి పరిస్థితి, ఇప్పటికి ఆయనకి ఘన విజయం సాధించారు. దీని తర్వాత ఏమన్నా రియాక్ట్ అయ్యారా? అయితే దీని మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఓడిస్తానని లేకపోతే ఇంటి పేరు మార్చుకుంటానని ముద్రగడ శపథం చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ స్థాయిలో బలగాలు మోహరించారు. ఏదైతే ముద్రగడ పద్మనాభం సవాలు ఇస్తారో దాన్ని నిరూపించుకోవాలని, లేకపోతే మాటలో నిలబడని వ్యక్తిగత చరిత్రలో మిగిలిపోతారని చెప్పు అనేక పార్టీలకు సంబంధించి కాపు సామాజిక వర్గ నేతలతో పాటు జనసేన పార్టీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ముద్రగడ ఇంటిని ముట్టనించే పరిస్థితి ఉండడంతో పోలీసులు కాస్త అప్రమత్తం అయ్యారు. శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ విజయం ఖాయమైనప్పుడు కూడా ముద్రగడ నుంచి ఉలుక్కు పలుకు లేకపోవడంతో ఒక రకంగా వైసీపీ చిత్తుగా ఓడిపోవడాన్ని కూడా అసలు ముద్రగడ పద్మనాభం కూడా జీర్ణించుకునే పరిస్థితి లేకుంది. ఈ నేపథ్యంలో భారీ వాటిని చవి చూసిన నేపథ్యంలో ఏమాత్రం తలెత్తుకోలేని పరిస్థితులతో చిక్కురు అనుకున్న వీళ్ళందరూ ఉన్నారని నేను చెప్పొచ్చు. శ్రీహరి రైట్. సో అప్పారావు, మనం చూస్తున్నాం, ఇక మిగిలినటువంటి ఫలితాలు కూడా మనం అప్డేట్స్ కొనసాగిద్దాం. సో మొత్తానికైతే మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో కూటమి కట్టడం దగ్గర నుంచి కావచ్చు, లేదా ప్రచారంలో కానీ పొత్తులు కుదుర్చుకోవడంలో, సీట్ల సంఖ్యలో ఆయన తగ్గడంలో కావచ్చు, ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఈసారి పరిణితి ప్రదర్శించారు అనేటువంటి పేరు ప్రతి ఒక్కరిలో కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. గతంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పటికీ పరిశీలించినప్పుడు బేరేజ్ వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి నుంచి చాలా మంది వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం కూడా ఇదే. ఆయన పోటీ చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం లాంటి వారు కూడా సవాళ్లు విసిరినా పవన్ కళ్యాణ్ పెద్దలంటూనే వాటిని పైన ఘాటుగా రియాక్ట్ అయినటువంటి సందర్భం కూడా తక్కువ. సో ప్రస్తుతం ఆయన పేరు మార్చుకుంటామని చెప్పి సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ముద్రగడ ఏం చేయబోతున్నారు అనేది కూడా చూద్దాం. మొత్తానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ విజయం జన